చంద్రబాబు నాయుడు గారు ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్పొరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలకి అవినీతికి దానిని కూడా అడ్డగా మార్చారు అధ్యక్ష. ఆయన ప్రభుత్వంలో చేసినటువంటి ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఒక సినిమాకి ప్రభుత్వ కార్యక్రమాలు వీడియోలు చేయడానికి ఉపయోగించాల్సిన డబ్బుని యాత్ర 2 అని వాళ్ళ నాన్నగారు పేరుతో తీసేటటువంటి సినిమాకి డైవర్ట్ చేశారు అధ్యక్ష. దానికి విజిలెన్స్ లో ఎస్టాబ్లిష్ అయిందని గౌరవ మంత్రి గారి సమాధానంలో తెలియపరిచారు అధ్యక్ష. అయితే ఇక్కడ వీళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ ని ప్రభుత్వం బిజినెస్ రూల్స్ ప్రకారం ఏంటి అధ్యక్ష, విజిలెన్స్ రిపోర్ట్ ని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుని, విజిలెన్స్ ఈజ్ ద అడ్వైజరీ డిపార్ట్మెంట్ అధ్యక్ష. దాన్ని ప్రభుత్వం అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ అడాప్ట్ చేసుకుని దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం, రికవరీ చేయాల్సినటువంటి అవసరం, సంబంధిత వ్యక్తి అధికారులు ఎవరైతే ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేశారో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ఆల్రెడీ యాక్సెస్ చేయాలి అధ్యక్ష. సిఐడి ఇస్ ద క్రిమినల్ ఏజెన్సీ అధ్యక్ష. క్రిమినల్ కేసెస్ ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటిది సిఐడి డిపార్ట్మెంట్ అధ్యక్ష. మీరు దీనికి దానికి ఎట్లా ముడిపెడతారు అధ్యక్ష? మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష, ఈరోజు మీకు శ్రీకాకుళం జిల్లాలో షట్టర్స్ కుంభకోణం అంటే సిఐడి 16 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ రోజు కూడా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా షట్టర్స్ బిగించకపోవడం వల్ల నేను గౌరవ సభ్యులు మా జిల్లాలో చెప్తున్నారు అధ్యక్ష, వంశధార కాలువకేమో చివరి వరకు నీళ్లు పోవట్లేదని. ఇక్కడ నేను అడిగేటటువంటిది గౌరవ మంత్రి గారికి, అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ మీరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అడ్వైజరీ రిపోర్టు పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎందుకు మీరు ప్లేస్ చేయలేదు? అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ అది ఉందా లేదా? సంబంధిత అధికారుల పైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు? జిఎస్టీ అధ్యక్ష, ఇక్కడ చట్టం ఉంది అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తీసుకొస్తున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా లేరు. జిఎస్టీ చట్టంలో ఏముంది అధ్యక్ష, అబౌవ్ 3 years కన్నా వాళ్ళ పైన కానీ జిఎస్టీ వాళ్ళు కట్టనట్టు కానీ, లేకపోతే జిఎస్టీని వాళ్ళు పే చేసినట్టు కానీ, లేకపోతే అధ్యక్ష 4 years కానీ దాటితే మళ్ళీ దానిపైన రికవరీ చేసే అధికారం జిఎస్టీ యాక్ట్ ప్రకారం లేదు అధ్యక్ష. అంటే అధికారుల చర్యలు అధికారుల్ని సమర్థించుకునే విధంగా, వాళ్ళు చేసిన తప్పుల్ని సమర్థించుకునే విధంగా ఉన్నాయి తప్ప సభలో ఇచ్చేటటువంటి ఈ సమాధానాలు అయితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది ప్రజాధనం, ప్రభుత్వ ధనం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి ఈ సభ వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ప్రజాధనాన్ని ఒక పైసాను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది అధ్యక్ష. ఈ సభే ఆమోదించింది, బడ్జెట్స్ అన్ని ఆమోదించింది. ఈ సభ ద్వారానే ఈరోజు ఏ కార్పొరేషన్కి ఏ నిధులు వెళ్ళినా సరే ఈ సభ ఆమోదం ద్వారా వెళ్తున్నాయి అధ్యక్ష. వాట్ ఇస్ ద బిజినెస్ రూల్స్? వై దే హావ్ నాట్ ఫాలోడ్? ముందు ఆ చర్యలు ఎప్పుడులోగా తీసుకుంటారు, జిఎస్టీ రికవరీని ఎప్పుడులోగా చేస్తారు, సంబంధిత అధికారుల పైన ఎప్పుడు క్రిమినల్ యాక్షన్, సిఐడి వాళ్ళు ఇచ్చేటట్టు క్రిమినల్ యాక్షన్ అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ ఏ డిసిప్లినరీ యాక్షన్. అంటే సిఐడి వాడు ఎప్పుడో చెప్తారు 10 సంవత్సరాల తర్వాత, అప్పటి వరకు బతుకుండేవాడెవడో, చనిపోయేవాడెవడో, ఎక్కడుంటాడో, రిటైర్ అయిపోయేవాడు ఎవడో. దీనివల్ల ప్రజాధనం ఏమవుతుంది అధ్యక్ష? ఎవరు కాపాడతారు? దయచేసి గౌరవ మంత్రి గారు, మేము అడిగేది గౌరవ సభ్యులు, నా ముందు రైట్ చేసినటువంటి సభ్యులు, నేను రైట్ చేసేది విజిలెన్స్ ఇచ్చినటువంటి ఆధారంగా, రిపోర్ట్ ఆధారంగా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ఏమిటి? మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారు అధ్యక్ష. దీంట్లో ఏంటంటే చాలా అవకతవకలు జరిగిన మాటలో ఎటువంటి అనుమానం లేదు. దాన్ని దాయాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. ఈరోజు కాదు అధ్యక్ష, ఈరోజు సభలో ఎత్తబడిన సమస్య మూలంగా మేము విజిలెన్స్ ఆదేశించలేదు అధ్యక్ష. ప్రభుత్వానికి వచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం చేశారు అధ్యక్ష. ఆ రిపోర్ట్ వచ్చింది. కాకపోతే ఆ రిపోర్ట్లో డీజీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చెప్పారంటే, ఫర్దర్
ఇన్వెస్టిగేషన్ సిఐడి ద్వారా చేయించమని చెప్పారు అధ్యక్ష. కాకపోతే ఆ విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చిన సమాచారం మేరకు అవకతవకలు జరిగిన మాట మాత్రం ప్రాథమికంగా అర్థమవుతుంది అధ్యక్ష. కాకపోతే ఇవన్నీ కూడా అనేక ఉన్నాయి కాబట్టి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి డైరెక్టర్ జనరల్ రికమెండ్ చేశారు కాబట్టి ఇప్పటికే సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. ఈలోపు దీంట్లోనే చాలా ఆశ్చర్యకరంగా అధ్యక్ష, ఇన్వాయిస్లో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా తీసినట్లు ఆధారాలు కూడా లేవు అధ్యక్ష ఇన్ ప్రిన్సిపల్. తర్వాత ఆ అమౌంట్స్ కూడా యాత్ర చేసిన వారికి డైవర్ట్ అయినాయని చెప్పేసి బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా కూడా నిర్ధారించబడింది అధ్యక్ష. నేను కాదంటలా, కానీ డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటే సిఐడి ఎంక్వైరీ వేసి ఇంకా ఫర్దర్ లోతుగా ఇన్వెస్టిగేట్ చేయమన్నారు కాబట్టి దాని మీద సిఐడి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా రిక్రూట్మెంట్స్ మీద చెప్పారు అధ్యక్ష. రిక్రూట్మెంట్స్ కూడా చాలా అన్యాయంగా చేశారు అధ్యక్ష. ఎందుకంటే రూల్స్ ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అబ్జర్వ్ చేస్తూ అవుట్ సోర్సింగ్ కానివ్వండి లేకపోతే కాంట్రాక్ట్ సర్వీస్ కానీ తీసుకోవాలి అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి నేను అదే చెప్తున్నా అధ్యక్ష, సిఐడి అనేటటువంటిది పోలీస్ చేసేటటువంటిది క్రిమినల్ యాక్షన్స్, క్రిమినల్ చర్య ఏదైతే ఉందో దానిపైన సిఐడి వాళ్ళు చేసేటటువంటిది చర్యలు ఉంటాయి అధ్యక్ష. వాట్ అబౌట్ రికవరీస్? వాడు ఎప్పుడో అరెస్ట్ అయితే సంబంధిత అధికారిని అప్పుడు సస్పెండ్ చేస్తామో అప్పుడు యాక్షన్ తీసుకుంటాం అనేది కాదు కదా. కల్ప్రిట్ ఈస్ ఇంకా వాళ్ళు స్టిల్ దే ఆర్ ఇఫ్ దే ఆర్ కంటిన్యూ ఇన్ ది సేమ్ ప్లేసెస్ ఆర్ ఇన్ ఎనీ అదర్ పొజిషన్స్, వాట్ ఈస్ ఫేట్ ఆఫ్ ది స్టేట్? సంబంధిత అధికారుల పైన తక్షణమే అకార్డింగ్ టు ది విజిలెన్స్ రిపోర్ట్ పైన మీరు డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలండి. సిఐడి ఇస్ ద అడ్వైజరీ డిపార్ట్మెంట్. వాళ్ళు అడ్వైజరీ ఏమి ఇచ్చారు? క్రిమినల్ యాక్షన్ ఇచ్చారు. ఉద్దేశం ఉందా లేదా అని మీరు అడగొచ్చు. అది మేము అనేది ఏంటంటే ముందు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అదే సార్, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చేటటువంటి నివేదిక పైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కండక్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వాటిపైన యాక్షన్ తీసుకోవాలి సార్. అదేనండి, తీసుకునే అవకాశం ఉందా అని అడగండి. ఉందా సార్? ఉందా లేదా, ఎందుకు చేయలేదు అనేది అడుగుతాం సార్. మంత్రి గారిని ప్రశ్న రూపంలో అడగండి తప్ప. సార్ ఇప్పుడు మేము ప్రశ్నించేది అదే సార్, అవకాశం ఉందా లేదా, ఉండేటప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అందుకని నేను ముందుగానే చెప్పాను సార్, బిజినెస్ రూల్స్ ఏమిటి, బిజినెస్ రూల్స్ ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీ ద్వారా మంత్రి గారిని కోరేది అధ్యక్ష, ఏదైతే సభాపతి స్థానంలో మీరు చెప్పినట్టుగా ఒక టైం ఫ్రేమ్లో తొందరగా కంప్లీట్ చేసేటట్టు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఒక కీలకమైన మనం ఎప్పుడు చూడము అధ్యక్ష ఇటువంటి అన్ని చరిత్రలో. అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ డబ్బులతో సొంత సినిమాలు తీసుకోవడం అనే చరిత్రలో ఎప్పుడు లేదు. వాళ్ళకు సంబంధించిన కుటుంబ చరిత్రని తెరకెక్కించడానికి ప్రజల డబ్బుని ప్రజాధనాన్ని ఉపయోగించడం అనేది నాకు తెలిసి ఇదంతా కాబట్టి అధ్యక్ష, నేను మీ ద్వారా మీరు ఏదైతే గౌరవ మంత్రి గారు సూచించారో నేను మీ ద్వారా కోరేది వితిన్ టైం ఫ్రేమ్లో సిఐడి ఎంక్వైరీ చేసి దీన్ని ఒక బాధ్యులైన వ్యక్తుల మీద కానీ షెల్ కంపెనీస్ కావచ్చు రకరకాల అంశాలు ఈలోపు గౌరవ సహచరులు కోరినట్టు డిపార్ట్మెంట్ పరంగా ఎంక్వైరీ చేయిస్తూ సిఐడిని కూడా టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఒక భరోసా ఇవ్వండి సార్. క్వశ్చన్ నంబర్ 899 ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీ గల్లమాధవ్ గారు అడిగిన దానికి మొదటి ప్రశ్నకి ప్లాస్టిక్ జీవరాశులు ప్లాస్టిక్ కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను అనుభవిస్తున్నామని, ఇది ప్రధాన ప్రజా ఆరోగ్య సమస్యగా మారింది. ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి కానీ దానికి సంబంధించిన వివరాలు ఏమిటని చెప్పడానికి బిఎన్సికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్
పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను ఇతర శాఖాధిపతులను కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం అయింది. ఒక్కసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించింది. ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గాజు సీసాల్లో తాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్గా ఉపయోగించేందుకు 8 సిమెంట్ కోక్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు 46 ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్కు అనుమతించింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించాలని భాగస్వామ్య శాఖలన్నింటినీ ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సర్క్యులర్ ఎకానమీ పార్క్స్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అందులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు కూడా ప్రోత్సహించడం అయింది. అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్పై 75% వరకు ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ అదనపు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ప్రత్యామ్నాయ బయోడిగ్రేడబుల్ వస్తువుల్ని తయారు చేసే పరిశ్రమల్ని ప్రోత్సహించడం అవుతుంది. పౌరుల్లో అవగాహన కల్పించడం దీంట్లో చాలా కీలకమైన అంశం అధ్యక్ష. ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడంలో పౌరులు కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించాలి. సో ఇందాక లాస్ట్ ఫ్యూ మంత్స్గా మేము చేస్తున్న ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఒకసారి సభ దృష్టి కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఉదాహరణకి మీరు ఫ్లెక్సీస్ ఎందుకు ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చేయగలుగుతున్నాం, కానీ దీంట్లో పౌరులు ఒక బలమైన భాగస్వామ్యం తీసుకోకపోతే మటుకు ఇది ముందుకు తీసుకెళ్ళడం చాలా అది మనం ఎంతసేపు ఆదేశాలు ఇస్తున్నాం కానీ కింద దాకా ఎందుకు ఆ పొల్యూషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నటానికి ఇది మనందరికి కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన అంటే డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది. కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి. కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటా చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ భూమిలో మనం ఇమ్మటానికి కనీసం 300 years పడుతుంది అధ్యక్ష. మనం వాడుతున్న ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో, లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందుల రక్తంలోకి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు 60 నుంచి 70 కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి. ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాన్ ఈ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే 500 years కానీ పట్టదు, అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి. ప్లాస్టిక్ బ్యాగ్, ప్లాస్టిక్ స్ట్రా, ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ 10 to 20 years, ప్లాస్టిక్ స్ట్రా అయితే 200 years, ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా 450 పైచిలకు సంవత్సరాలు. సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల, నీరు, గాల్లో ఇప్పటికీ ఉండిపోతున్నాయి. ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లిపాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నది. సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ 2-3 monthsలో చాలా ఒక డీటెయిల్ అనాలిసిస్, డీటెయిల్ ప్లాన్తో వస్తాం అధ్యక్ష, ఒక యాక్షన్ ప్లాన్ తోటి అది మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తామంటే స్వచ్ఛందం అనే కార్యక్రమం పెట్టాం. ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతూ ఉన్నారు, ఇది ఒక అవగాహన పెంచుతున్నాం. ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం. ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమలలో కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక టెంపుల్ మనం తిరుమలకి వెళ్తే ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్, కవర్స్ తీసుకెళ్ళకుండా ప్రత్యామ్నాయం గాజు సీసాలు, పేపర్ క్లాత్స్, బ్యాగ్స్ వాడుతున్నారు. సో లక్షలాది భక్తులు క్రమశిక్షణతో ఈ నియమాన్ని పాటిస్తూ ఉన్నారు. సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి, తాటాకులు కానీ, వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ని నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి. దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ ఎకానమీ పెద్దపీటలు వేయాలి.
సో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాటిని ముందుకు తీసుకెళ్తారు ఈ పథకాల ద్వారా.